టీంతో థియేటర్స్కి విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ జనరల్ ఆడియన్స్ వాళ్ళు ఇస్తున్న రివ్యూస్ అవన్నీ చాలా ఆనందంగా ఉన్నాయి. మాలాంటి ఒక చిన్న సినిమాని, చిన్న హీరో, చిన్న హీరోయిన్ వీళ్ళందరినీ ఆదరిస్తున్నారు మన తెలుగు ఆడియన్స్. చాలా ఆనందంగా ఉంది అది. వాళ్ళు సినిమా టీం వాళ్ళందరూ ఆడియన్స్తో మాట్లాడుతుంటే నేను స్టాఫ్తో మాట్లాడుతున్నాను. బ్యాక్ సైడ్ స్టాఫ్ కూడా చాలా బాగుందని చెప్తున్నారు. ఒక పర్టికులర్ మాల్కి వెళ్ళాము. 60 సీటింగ్ కెపాసిటీతో స్టార్ట్ అయిన స్క్రీనింగ్ 260 దాకా వెళ్ళింది. ఇప్పుడు ఆ 260 కూడా హౌస్ఫుల్ అయింది మండే రోజు. అది కూడా మండే రోజు హౌస్ఫుల్ అవ్వడం అనేది చాలా, అది ఒక రకంగా ఆనందకరమైన. ఇంకో విషయం ఏంటంటే టికెట్లు దొరకకుండా వెళ్ళి చెప్తున్నారు. సో మేము టికెట్లు అంటే షోలు పెంచడానికి ట్రై చేస్తున్నాం. మేమైతే యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నేను చేస్తున్నాను అది. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చిన మీడియా మిత్రులకి గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. ఇక్కడికి టైం తీసుకొని వచ్చిన మీడియా మిత్రులకి, టీమ్ కి అండ్ ఆల్ ద అదర్ పీపుల్ ఆన్ ద పోడియం, థ్యాంక్స్ వన్స్ అగైన్. అందరూ చెప్పారండి, ద కలెక్షన్స్ ఆర్ స్పీకింగ్ ఇట్ సెల్ఫ్. సో చాలా స్లోగా వచ్చాము, ద నంబర్స్ ఆర్ పికింగ్ వెల్ అండ్ కలెక్షన్స్ కూడా బాగా వస్తున్నాయి. వీఆర్ స్టిల్ ట్రయింగ్ టు గెట్ మోర్ థియేటర్స్. We already launched in decent number of theaters. Actually the movie actually builds a mood, and starting from the very first scene, it builds a mood, emotional, slightly nostalgic. Music is the real hero, everybody was telling here. So music is the superhero of the movie, and just not the music, and music is tagattuga Soumit and actress, they all carried well, and అప్పుడే బాగా అవుట్పుట్ వచ్చింది. సో ఈవెన్ విడిన్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది మీరు నమ్ముతారో ఇదంతా ఫస్ట్ టైం చేసిన టీమ్ అని. ఐ డోంట్ నో, ఐ మీన్ హౌ మెనీ పీపుల్ ఆర్ బిలీవింగ్ ఇట్. డూ యూ ఆల్ థింక్ ఇట్స్ ద ఫస్ట్ టైమర్స్ హూ హెస్ డన్ దిస్ మూవీ? నో, ఇట్స్ సీజన్డ్, అందరూ అదే అనుకుంటున్నారు. సీజన్డ్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ తీసిన మూవీలో వచ్చింది. ఐఎమ్ షూర్ దిస్ విల్ డూ వెల్ ఇన్ ద బాక్స్ ఆఫీస్. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. ప్లీజ్ స్ప్రెడ్ ద news about the movie. Thanks once again. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ప్రీమియర్ రోజే చూశాను మూవీని, ఫస్ట్ టైం. చాలా బాగుంది. సీట్ నుంచి అసలు లెగబుద్ధి అవ్వలేదు. మధ్యలో ఎంత పని ఉన్నా, లైక్ ఏమొచ్చినా కానీ ఓకే నెక్స్ట్ ఫ్లో మిస్ అవుతుందేమో అనిపించింది. చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు ఫస్ట్ టైం మూవీ లాగా అనిపించలేదు నాకు. మ్యూజిక్ అయితే అమేజింగ్. నేను ఒక చిన్న క్లిప్ మాత్రమే చూశాను వచ్చే ముందు, బట్ ఎవ్రీ సాంగ్, లిరిక్స్ కానీ అన్నీ దే గో విత్ ద ఫ్లో ఆఫ్ ద మూవీ. ఫుల్గా ఎంజాయ్, ఐ మీన్ చాలా ఎంజాయ్ చేశాను సెకండ్ హాఫ్ ఎస్పెషలీ. నెక్స్ట్ ఏమవుతుంది అన్న క్యూరియాసిటీతోనే అలా మూవీ ఫ్లో అయిపోతుంది. డైరెక్టర్ గారు ఇద్దరు ఉన్నారు, బట్ యా సాయి వెన్నం గారు అండ్ సౌమిత్ గారు చాలా అంటే చాలా బాగా చేశారు. హీరోయిన్ ఎస్పెషలీ నాకైతే ఫస్ట్ టైం, ఎవరిది ఫస్ట్ టైం అనిపించదు. చాలా ఇన్వాల్వ్ అయ్యి చాలా ఇంటెన్స్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం అనేది ఐ డోంట్ నో, ఐ జస్ట్ కెనాట్ ఈవెన్ ఇమాజిన్. బట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు అదంతా. ఎస్పెషలీ స్టోరీ లైన్ ఈజ్ వెరీ 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 డిఫరెంట్, వెరీ అన్ఎక్స్పెక్టెడ్. అందరి టీమ్కి కంగ్రాచులేషన్స్, అండ్ తప్పకుండా థియేటర్స్లో చూడండి. అందరికీ ఏదో ఒక విధంగా మనసుకు హత్తుకుంటుందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎంజాయ్ ద మూవీ, స్ప్రెడ్ ద వర్డ్. థ్యాంక్ యూ. కొన్ని ఇయర్స్ కష్టం అండి ఇది. మేము సాంగ్స్ ఒక్కొక్క డిజైన్ చేస్తూ, అంటే ఏ ఆర్డర్లో చెప్తానో కూడా తెలియదు, అక్కడిక్కడ మాట్లాడుతుంటా కావచ్చు. వీఆర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ గోయింగ్ ఇన్ ద హెడ్. నేను థియేటర్స్కి వెళ్తున్నప్పుడు కంప్లీట్ ఒక పాయింట్ ఆఫ్ టైంకి లైక్ ఒక 7 minute సాంగ్ వస్తుంది ఇందులో, అండ్ ఆఖరి స్లైడ్కి లైట్ ఆన్ అయిపోయి క్రెడిట్స్ పడుతున్నప్పుడు కూడా నేను నిజం చెప్తున్నానండి, 99% ఆడియన్స్ అసలు నిల్చొని కూడా నిల్చోలేదు, అలానే చూస్తూ ఉండిపోతున్నారు. వెళ్ళి లైట్స్ ఆన్ అయిన తర్వాత, సినిమా స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాత లేవటం, అంటే ఎన్ని ఎంత క్వశ్చన్ అండ్ ఆన్సర్ జరుగుతుంటుంది ఆర్ఆర్ చేసేటప్పుడు కానీ, పాటలు చేసేటప్పుడు కానీ. వాళ్ళకున్న ఇంత బిజీ టైంలో ఒక పర్టికులర్ వర్డ్స్ మీద కానీ అంత అటెన్షన్ పెడతారా అని చూసి, అండ్ అది పండుతుంది స్క్రీన్ పైన. 11 సాంగ్స్ ఏది ఎక్కడ ఎలా డిజైన్ చేసుకుంటూ సీన్ బై సీన్ ఎట్లా వెళ్ళామో
అండ్ అదంతా గుర్తుకొచ్చి ఆ స్క్రీన్ ప్లే రివీల్ అవుతున్నప్పుడు క్లాప్స్ కొడుతున్నప్పుడు అసలు నాకు వచ్చిన ఏడుపు అంత అయితే కాదు ఇంకా వెనకాల నుంచి, అరే ఇది అందాలి కదా వీళ్ళకి, ఇది చేరింద్రా అని చెప్పేసి చాలా హ్యాపీ అవుతున్నా. అండ్ అమేజింగ్ లిరిక్స్ అన్న భరద్వాజ్ అన్న. ఇక నేను చెప్తా, నేను ఇంతే ఈ చేయి తీసుకునే స్కోప్ నువ్వే ఇచ్చినవాడ. సో నా మొత్తం పాట తాలూకు యూనో యు ఆర్ ద ఫేస్ ఆఫ్ ద సాంగ్. ఒక్కొక్కరు ఆ లిరిక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నేను చాలా సార్లు ఆ లిరిక్స్ ని ఎలివేట్ కావడానికి ఫస్ట్ లైన్ కి అసలు ఇన్స్ట్రుమెంట్స్ కొట్టట్లేదు, రెండో లైన్ నుంచి కొడుతున్నాను, ఎందుకంటే అన్న మాట్లాడాలని. సో మా అందరి కష్టం సినిమా డిజైన్ చేస్తున్నప్పుడు కానీ ఇవన్నీ అక్కడ అన్ని ప్లేస్ అవుతున్నాయి. అండ్ మేము ఒక 11 సాంగ్స్ చేసాం. దాంట్లో సరే నన్ను కనెక్ట్ కాకపోయినా ఫోటోగ్రఫీ కనెక్ట్ అవుతారు, అది కాకపోయినా ఇది ఉంటుంది. అదే సినిమాలో అంటారు కదా, అక్కడ పెట్టాం లారీని, అక్కడ నుంచి తప్పించుకున్నట్టే ముంగడికి వెళ్తే అక్కడ ఇంకొక 4 రౌడీలు ఉన్నారు, ఇలా ఒక్కొక్క చెక్ పోస్ట్ అంతా అలా పెట్టుకుంటూ వచ్చినాం. బికాస్ వి ఆల్ వర్క్ హార్డ్ అండి. అంటే చాలా సార్లు సినిమా వెనకాల నుంచి ఇట్లా ఒకసారి చూసుకొని ఇది బాగుందా బాగాలేదా అనే ఫిల్టర్ రావడం చాలా కష్టం. అండ్ వీఆర్ హోల్డింగ్ ఫర్ ఆల్ దోస్ 11 సాంగ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నేను థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు కానీ నాకు ఇట్లా 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 ఉండి చెంపలు వస్తున్నాయి ఇంకా అన్ని సెకండ్స్ అని. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఐఎమ్ లిటరలీ ఎంజాయింగ్. ఇప్పుడు వేరే ఎవరైనా ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు ఇలా అన్నారు అలా అన్నారు అని చెప్తారు కదా, నేనైతే నిజంగా చెప్తున్నా, వాళ్ళు ఎంతవరకు నిజం చెప్పారో తెలియదు. దేర్ వాజ్ ఎ కపుల్ నాకు మెయిల్ చేసి, మెయిల్ ఐడి ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్, సో ఆ మెయిల్లో చేసి ఫర్ ద ఫస్ట్ టైం మా ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది అండ్ వీ జస్ట్ థాట్ ఆఫ్ సార్టింగ్ ఒక తొందరలో. నేను సినిమా చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా నేను ఆ అమ్మాయిని ఎందుకు ఇలా చేశాను అడిగాను, బ్రో ఐ థింక్ వీఆర్ సాల్వింగ్ ఇట్ అని చెప్పేసి ఈయన మెసేజ్ ఉంది. ఇప్పుడు నాకు మెయిల్లో అమ్మాయి పంపింది, ఇన్స్టాగ్రామ్ నుంచి కాకుండా మెయిల్లో షీ వాజ్ రైటింగ్ మచ్ మోర్. ఇతను ఇంతవరకు లైఫ్ లో నన్ను ఎందుకు ఇలా చేశాను, నన్ను ఆగి నా ప్రాబ్లం ఆయన వినలేదు అని చెప్పి. కావాలంటే నేను స్క్రీన్ షాట్లు కూడా చెప్తా, అమ్మతో చెప్తున్నా. సో అట్లా అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆ లవ్ అండ్ దేర్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ గా ప్రొఫెషనల్ గా ఇట్ మీన్స్ లాట్ ఫర్ అస్. థ్యాంక్ యూ అండి. అండ్ కీప్ సపోర్టింగ్ అండ్ డూ స్ప్రెడ్ ద వర్డ్. మాకు అందరూ మీరు చెప్పడం వల్లే సినిమా ముందుకెళ్తుంది. అది నేను కల్లారా ఫస్ట్ టైం చూస్తున్నా, అసలు ఒక మౌత్ టాక్ అనేది నిజంగా ఇంత అవుతుందని రోజంతా కోరుకుంటున్నా అండ్ అది నిజం అవుతా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది, ఫస్ట్ టైం మాట్లాడాలని ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఇక్కడికి వచ్చిన పెద్దోళ్ళందరికీ సార్ మీ అందరి ముందు నేను ఇట్లా స్టేజ్ మీద మాట్లాడడం గౌరవంగా భావిస్తున్నాను. కొంచెం టైం తీసుకుంటాను, ఏమనుకోవద్దు ప్లీజ్. నిన్న సోమవారం రోజు హౌస్ఫుల్ అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఆనందంతో నైట్ నిద్రపట్టలేదు. సక్సెస్ మీట్ అన్నారు, అసలు నిద్రపట్టలేదు, ఏం ఆడాలి ఏం చేయాలి ఏందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్జున్ అండ్ అదితి గురించి మాట్లాడతాను. మంచోడు, పిచ్చోడు, కరువులో ఉన్నాడు అర్జున్, అన్నీ ఉన్న ఒంటరి అదితి, ఎన్నో చూసింది. వాళ్ళు కలవడమే ఈ సినిమా. నెక్స్ట్ నెక్స్ట్ ఆడియన్స్ గురించి చెప్పాలి. చాలా మంది సినిమా బాగుందన్నారు. మేము ఇవ్వగలిగింది ఇంకో మంచి సినిమా. కొంతమంది నచ్చలేదన్నో లేదంటే అది ఇది అన్నారు. వాళ్ళందరికి కూడా ఇంకో మంచి సినిమా, ఇంకా మంచి సినిమా ఇస్తాం. Yes, I'll come. About Nilavai team. వీళ్ళు ఎప్పుడు రుణపడి ఉంటా, గుర్తుపెట్టుకుంటాను బ్రో. సామిత్ బ్రో గురించి చెప్పాలంటే
అర్జున్లానే కొంచెం మంచోడు, పిచ్చోడు, సినిమా పిచ్చోడు. ఆ, మీరు రాజమౌళి గారి లాగా అవ్వాలి, ఆ రేంజ్లో వెళ్ళాలి. ఒకవేళ హీరో అయితే వాళ్ళ సినిమాలో హీరో రేంజ్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. నెక్స్ట్ మా డైరెక్టర్ గారు సాయి బ్రో. ఈయన సినిమా కోసం ప్రాణం ఇస్తారు, ప్రాణాలు తీస్తారు. చాలా సినిమా క్యారెక్టర్లకి ప్రాణం పోస్తారు. నిజం సార్, ఐ ట్రూలీ బిలీవ్. నెక్స్ట్ శ్రేయసి, what you did for the film, it is something that I really will remember forever, and like I learn from you. No, patience and everything. తను లేకపోతే ఈ సినిమా అంటే ఏమో, తను లేకపోతే ఏది కాదో అన్న ఫీలింగ్ వచ్చింది ఫస్ట్లో, మధ్యలో. She did something that I have to learn from. Thank you. You are beautiful inside too. Next, hero of the film, Kalyan Nayak bro. ఈయన మనిషి కాదు, రాక్షసుడు, పని రాక్షసుడు, దేవుడు. రాక్షసుల్లో పనిచేసి దేవుళ్ళ అవుట్పుట్ ఇచ్చాడు. నా విజువల్స్ కి రెట్టింపు అందాన్ని ఇచ్చాడు. నెక్స్ట్ టైం మీ విజువల్స్ కి మరింత అర్థవంతమైన విజువల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఐ విల్ ట్రై మై బెస్ట్. ఇంకా చాలా చెప్పాలి బ్రో, ఇప్పుడన్నా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సారీ. నెక్స్ట్ ఇది వాళ్ళిద్దరు ఉన్నారు అక్కడ, లేడీస్ లతీఫ్ అండ్ మహేష్. అంటే ఇప్పుడు పనిచేస్తున్న లేడీస్ అందరూ ఆల్మోస్ట్ ఆల్రౌండర్స్, వీళ్ళు మాత్రం బెస్ట్ ఆల్రౌండర్స్, టాప్ 1, 2లో ఉంటారు. ఇంకా ఏదో అంటారు చూసారా, ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అనమాట వాళ్ళు. ప్రొడక్షన్ డిజైనర్ శివ, చీఫ్ ఐడి రవి. సెట్లో నాకు తెలిసి మా ఇంట్లో మా అమ్మను కూడా అన్నిసార్లు పిలిచాను, శివాని పిలిచాను, రవిని పిలిచాను. ఏదైనా చేశారు వాళ్ళు, లతీఫ్, వీళ్ళంతా. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవుట్పుట్ కి కనిపించకుండా వీళ్ళు చాలా చేశారు. ఐ రియల్లీ థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్స్, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ నో ఎవ్రీవన్. చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కాదు, సారీ, గ్రేట్ఫుల్. ఐ విల్ బి లైక్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవర్. నమస్కారం అండి. నేను ఈ సినిమా రాత్రి చూసి ఈ రోజు మీ దగ్గరికి వచ్చి 24 గంటల తర్వాత మధ్యలో నా ఎక్స్పీరియన్స్ చెప్పడానికి వచ్చిన ఒక ప్రేక్షకుడిని మాత్రమే. ఆ ప్రేక్షకుడి పాత్రలోనే ఈ రోజు స్టేజ్ మీద నుంచున్నాను. ముందుగా అందరికీ, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. అండ్ చాలా రోజుల తర్వాత చాలా మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది మనసుకి. నాకు సినిమా చూసిన తర్వాత అనిపించాలని మాటలు ఏంటంటే, విశ్వనాథ సత్యనారాయణ గారి కవితలాగా, బాపు గారు గీసిన బొమ్మలాగా, నేటి జనరేషన్కి ఒక గీతాంజలిలాగా నిలవే సినిమా ఉంది. నాది ఆ ఫీలింగ్. నా మనసుకు నచ్చిన సినిమా నిలవే.
ముఖ్యంగా ఇందులో ముగ్గురికి ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్, ఈ సినిమాకి హీరో ఫోటోగ్రఫీ, సినిమాటోగ్రాఫర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ సార్. ఎంత అందంగా పిక్చరైజ్ చేశారంటే అంత అందంగా. సెకండ్, మ్యూజిక్ సార్. ఈ సినిమాలో నేను మ్యూజిక్ వింటూ ఒక క్యారెక్టర్ని ఎక్కడో చూశాను, నేను ఎక్కడో కలిసాను, ఎక్కడో మాట్లాడాను అనుకున్నాను, అది మీరే. అద్భుతమైన మ్యూజిక్. అండ్ థర్డ్, డైరెక్టర్. విజువల్ గా బ్యూటీని, అంత అందమైన కథని మా ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ గారు. హ్యాట్స్ ఆఫ్. అండ్ ఏది ఎన్ని చేసినా ఒక సినిమాని ముందుకు తీసుకొచ్చి ఈరోజు మన మధ్యన నిలబెట్టినటువంటి నిర్మాత రాజ్ అల్లాడ మేడం, నిజంగా ఆయనకి థ్యాంక్స్ చెప్పండి. తెలుగు సినిమా ప్రేక్షకులకి చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాని అందించారు. నిజంగానే అందరిలాగే నిలవే సినిమా చూస్తున్నప్పుడు నేను ఒక యాక్టర్గా నేను ఎక్కడ సరిపోతాను, నేను ఎక్కడ మ్యాచ్ అవుతాను, ఎక్కడైనా కుదురుతానా అనుకుంటాను. ఏ సినిమా చూసినా బేసిక్గా యాక్టర్గా అది నా ఆశ. ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ప్రతి పాత్ర నాతో పాటు ట్రావెల్ చేస్తున్నట్టుగా అనిపించింది. అంత అద్భుతమైనటువంటి క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి. చాలా తక్కువ పాత్రలు కానీ అన్నీ కూడా ఆ ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ కానీ అండ్ హీరో ఇద్దరికి ఫ్రెండ్స్గా ఉండే హర్ష అండ్ ఇంకొక ఆవిడ ఎవరో చేశారు మేడం, ఆవిడ కానీ, వీళ్ళందరూ కూడా ఒక చిన్న కథని, ఒక బ్యూటిఫుల్ కథని అద్భుతంగా పిక్చరైజ్ చేసినటువంటి కెమెరామెన్ గారికి, డైరెక్టర్, మీరిద్దరూ ఒక తాటి మీద నడిచారు కాబట్టి ఇంత మంచి సినిమా వచ్చింది. ఒకే ప్లాట్ఫామ్ మీద ట్రావెల్ చేశారు, అంత అందంగా అనిపించింది నాకు. నేను అందుకే చెప్పా, చాలా రోజుల తర్వాత మంచి అద్భుతమైన అందమైన సినిమా చూశానని. ఇక మా కరీంనగర్ కుర్రోడు హిట్ కొట్టాడు, కొట్టచ్చు. నిజంగా ఎంత బాగున్నాడంటే ఆయన. నేను అనుకున్నాను ఫస్ట్ చూడగానే ఈయనేంటి హెయిర్ స్టైల్ వెనకాల క్లిప్ లెట్టారు, ఇలాగే ఉంటారు, మధ్యలో కటింగ్ ఏమైనా చేయించుకుంటారు అనుకున్నా. బట్ మీకు ఆ హెయిర్ స్టైల్ అద్భుతంగా ఉంది. ఆ క్యాప్ పెట్టి ఆ హెయిర్ స్టైల్ బైక్ లో వెళ్తూ ఉంటారు కదా, సూపర్. ఫెంటాస్టిక్ జాబ్, యూఆర్ ఫినామినల్లీ ఫెంటాస్టిక్ జాబ్. మిమ్మల్ని చూస్తేనే ఇందాక ఎవరో అన్నారు, ఇందాక మా జర్నలిస్ట్ అన్న రిపోర్టర్ ఎవరు అన్న, మీరే చూడగానే ఓ జాలి, ఏంటి పాపం ఏదో జరిగిపోయింది వీడికని. ఆ ఫేస్ లో అలాగే ఉంది. మీరు నిజంగా యు ఐస్ టాక్ టు, అంటే మీ కళ్ళు మాట్లాడిని అంత బాగా చేశారండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. ఇలాంటి యంగ్ జనరేషన్ సినిమాలు రావాలి, మాలాంటి వాళ్ళకి క్యారెక్టర్స్ ఇవ్వాలి. నేను ఈ సినిమా ఎక్కడైనా కుదిరితే నేను కాదు, ఆయనే కరెక్ట్ అనిపించింది. అంత బాగా చేశారు విలన్. మీరు 2-3 సీన్లో కనిపించిన అక్కడెక్కడన్నా అనుకున్నా కానీ మీరు చాలా బాగా చేశారండి, అద్భుతంగా చేశారు. ఆల్ క్యారెక్టర్స్ అండి వచ్చి మనతో మాట్లాడి వెళ్ళిపోయినాయి ఈ సినిమాలో ప్రతి పాత్ర. అందుకు మనస్ఫూర్తిగా నిలవే సినిమా టీం అందరినీ అభినందించడానికి వచ్చా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ నుంచి మంచి మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సురేష్ గారు. అండ్ నిలవే ఎలా? హలో అండి, థ్యాంక్స్ ఎవ్రీ వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు వచ్చినందుకు అండ్ మమ్మల్ని బ్లెస్ చేసినందుకు అండ్ కంగ్రాచులేట్ చేసినందుకు. అండ్ థ్యాంక్స్ టు సురేష్ గారు అండ్ ఫర్ కమింగ్ అండి. ఎస్టే మీరు మాట్లాడినప్పుడు యువర్ ఎమోషన్ వాజ్ వెరీ జెన్యూన్. అది ఒక్కటే కోరుకున్నాం టు రీచ్ మోర్ దెన్ ఎనీథింగ్. ఆ వ్యాలిడేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో థ్యాంక్స్ ఫర్ డూయింగ్ దట్ సార్. అండ్ థ్యాంక్స్ సార్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద గెస్ట్స్ అండి ఫర్ కమింగ్. సో నిలవే అండి, ఇట్ స్టార్టెడ్ ఆల్మోస్ట్ 3 years ago. సౌమిత్ అండ్ మీ, వీ వర్ ద ఓన్లీ 2 people. ఇద్దరమే స్టార్ట్ పెట్టాము ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ ఒక సినిమా తీయడంలో ద జర్నీ ఆఫ్ మేకింగ్ చాలా చాలా నేర్చుకున్నాం. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ ఫస్ట్ టైం చేస్తున్నందుకు. యూఆర్ ఆల్వేస్ కాన్ఫిడెంట్ ఏదో ఒకటి. బట్ వన్ స్మాల్ థింగ్ నిలవే గురించి నేను నేర్చుకుంది ఏంటంటే, మన ఇంటెన్షన్ ప్యూర్ ఉంటే ఎవ్రీథింగ్ విల్ అలైన్. అన్నీ తిరుగుతాయి, అన్నీ విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఓన్లీ మన ఇంటెన్షన్ ప్యూర్ ఉంటే మాత్రమే. సో ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్ ఒకటే చెప్తున్నాను నేను, హూ ఎవర్ వాంట్స్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్, మీరు ఫిలిం తీయడానికి రీజన్ అనేది ఎంత గట్టిగా ఉంటే ఎవ్రీథింగ్ విల్ మ్యాచ్. ఏది కాదు, నేను ఎందుకు ఈ సినిమా తీయాలనుకుంటున్నాను అన్న కారణం గట్టిగా ఉండాలి. అండ్ ఈ సినిమా చూస్ చేసుకున్నప్పుడు ఆ కారణం గట్టిగా ఉంది కాబట్టే ఇంత దూరం వచ్చాం అనుకుంటున్నాను. అండ్ ఒక ఎలాగెళ్తాం, ఎంత దూరం రిలీజ్ చేస్తామా లేదా అని ఇంటెన్షన్ లేదు. ఎవ్రీ డే 1 day at a time తీసుకున్నాం. సౌమిత్ గారు, నేను కానీ ఒక పాయింట్ ఆఫ్ వాడు యాక్ట్ చేస్తున్నాడు, నేను షూట్ చేస్తాను, అలా ఉండేది సిచ్యువేషన్.
విత్ ఎవ్రీ టీమ్. అంత ట్రబుల్లో నుంచి కూడా బయటకు వచ్చాం. అండ్ ఆల్ త్రూ దట్ మై టీమ్ స్టూడ్ విత్ మీ లైక్ ఎనీథింగ్. కళ్యాణ్, దిలీప్, ఎవ్రీబడి దే స్టూడ్ విత్ మీ. అన్వేష్ కానీ, అండ్ దేర్ లాట్ ఆఫ్ పీపుల్ హూ సపోర్టెడ్ అస్. అండ్ ఫైనల్ రాజ్ గారు, ఎవ్రీబడి వాజ్ స్టాండింగ్ విత్ మీ ఆల్ త్రూ దిస్ జర్నీ. ఇట్ వాజ్ అ స్ట్రగుల్. అండ్ ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఏదున్నా కానీ ఐ ఆల్వేస్ హ్యాడ్ మై బ్రదర్ సతీష్ విత్ మీ. అండ్ నా డైరెక్షన్ టీమ్ వీళ్ళిద్దరు ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు చాలా భయంగా ఉండేవారు దూరంగా. సో జర్నీ సినిమా తీయడం లేట్ అయ్యే కొద్దీ ఇప్పుడు నా విన్నే జోకులు వేసే రేంజ్కి వచ్చేసారు. ఆల్వేస్, బట్ దే ఆర్ ఆల్ రౌండర్స్. ఓన్లీ డైరెక్షనే కాదు అంతా చేశారు వాళ్ళు. అండ్ ఇట్ వాస్ కంగ్రాచులేట్. థ్యాంక్స్ రా ఫర్ బీయింగ్ విత్ మీ ఆల్ త్రూ దిస్ జర్నీ. One more thing would be Shreyasi, who played Aditi. ఫస్ట్ సినిమాకి ఆ క్యారెక్టర్కి ఒక పర్సన్ ఎతకడం అనేది సౌమిత్ అని నాకే తెలుసు ఎంత కష్టపడ్డాం. అండ్ సౌమిత్ యాక్టర్లా జాయిన్ అయినప్పుడు నెక్స్ట్ థింగ్ వుడ్ బి అదితి. ఇట్లాంటి స్టోరీకి ఫేసెస్ ఇద్దరి మీద నడుస్తుంది కాబట్టి వాళ్ళు ఎంత గా ఉండాలి అనుకున్నాను. అండ్ ద మూమెంట్ ఐ సా యూ సెన్, ఐ థాట్ యు ఆర్ అదితి. అండ్ you created that a little bit of FOMO that you're going to go places and I have to catch you and put you in my film. And that is what I did. And you went into the depths of Aditi and portrayed of what love can be and how confusing can it be. And thanks for being that, taking that part and being part of the journey. More than Aditi, more than a friend, you were there. Thanks for that. And one more thing is that finally చెప్పాలంటే సౌమిత్ అండ్ వీడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అండ్ ఇలాంటి సినిమాలు తీయాలన్నప్పుడు కానీ ఏదైనా లైఫ్లో ఏదైనా సాధించాలన్నప్పుడు కానీ మనకు చాలా చేయాలని ఉంటుంది, కానీ ఎక్కడ స్టార్ట్ పెట్టాలి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అన్న చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అండ్ అట్లాంటప్పుడు ఆల్ వీ నీడ్ ఈజ్ వన్ ఫ్రెండ్. వాడు నువ్వేం చెప్పినా ఎస్ చెప్పే ఫ్రెండ్, పక్కన ఉండే ఫ్రెండ్ ఒకటి ఉండాలి. అండ్ దట్ ఈస్ హిమ్ ఫర్ మీ. త్రూ దిస్ జర్నీ ఎంత వచ్చినా ఏదొచ్చినా ఏం చేద్దాం అనుకున్నా, అరే ఇక్కడ దూకుదామన్నా కూడా హీ విల్ బి రెడీ అట్లా అంటున్నాడు. సో అండ్ ఫర్ అర్జున్, ద వే హీ ప్లేడ్, ఒక సింపుల్ షై క్యారెక్టర్ని కూడా లార్జర్ దెన్ లైఫ్ పోర్ట్రేల్ చేయగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. అండ్ దట్ ఫ్యూ ఫేసెస్ లో వీడు కూడా ఉన్నాడు. హీ హ్యాస్ దిస్ వెరీ లార్జ్ దెన్ లైఫ్ అపీల్ ఉంది, యట్ ఒక వెరీ ఇన్నోసెంట్ సెన్సిబిలిటీ ఉంటుంది కళ్ళల్లో. అండ్ ఈ బ్లెండ్ ఉన్న యాక్టర్స్ చాలా చాలా తక్కువ. అండ్ తెలుగు సినిమా హీరో అంటేనే అది ఒక లార్జర్ దెన్ లైఫ్ అపీల్ ఉండాలి, ఒక సెన్సిబుల్ రిలేటబుల్ ఫీలింగ్ ఉండాలి. అండ్ సౌమిత్ నీకు రెండు చాలా చాలా ఉన్నాయి. అండ్ యూ షుడ్ టేక్ అప్ మోర్ యాక్టింగ్ రాదర్ దెన్ డైరెక్టింగ్ వదిలేసి. ఐ ప్రిఫర్ దాట్. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ సౌమిత్తో జర్నీ ఉన్నప్పుడు నేను ఒకటే అనుకునేవాడిని. ఎక్కడో చదివాను అనమాట, అప్పట్లో రాజు ఉండేటోడంట, ఒక గుర్రాన్ని వదిలిపెట్టి ఇది ఎంత దూరం వెళ్తే అదంతా నాదే అనేటోడు. అండ్ దట్ ఈస్ హిమ్ ఫర్ మీ. హీఈస్ మై వైల్డ్ హార్స్. సో ఐఎమ్ గివింగ్ హిమ్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. వాడు ఏ సినిమాలు తీసినా ఐ విల్ టేక్ దట్ క్రెడిట్, ద ప్లేసెస్ యు గో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ చెప్పాలి అంటే నిలవే, ఇట్స్ ఎ సైలెంట్ లవ్ స్టామ్ అని పెట్టాం. మోర్ దెన్ సక్సెస్, మోర్ దెన్ ఎనీథింగ్, మోర్ దెన్ ద నెంబర్స్. మేము బయటికి వెళ్ళినప్పుడు కానీ సో సైలెంట్ లవ్ స్టామ్ అని పెట్టాం. వెరీ న్యూ ఫేసెస్, డైరెక్టర్ పేరు తెలీదు, ప్రొడ్యూసర్స్ పేరు తెలీదు, ఫేసెస్ ఎవరో తెలీదు. పోస్టర్ మీద కూడా వెరీ నార్మల్ టైటిల్, పోయిటిక్ టైటిల్ పెట్టుకున్నాం. అండ్ ఇన్ని కాంప్లికేషన్స్లో అండ్ రిలీజ్ చాలా వెయిట్ చేసాం, వెరీ లిమిటెడ్ ప్రమోషన్స్తో రిలీజ్ చేసాం.
ఆడ్స్ అన్నీ మాకు అగేన్స్టే, ఏమవుతుందో తెలీదు, ఎలా తీసుకుంటారో తెలీదు. అండ్ ద ఫస్ట్ డే మార్నింగ్ హోప్ఫుల్గా వెరీ కొత్త వాళ్ళు హోప్ఫుల్గా వెయిట్ చేసినట్టు వీఆర్ లుకింగ్ ఎట్ ఎవ్రీథింగ్ వాట్స్ గోన్ హ్యాపెన్ అని. By late night, I don't know what happened, or things started to change. Fewer people are walking into theaters. ఏమనుకున్నాను నేను, ఒకటే అనుకున్నాను, ఐ మేడ్ ఎ వెరీ వెరీ ఫెంటాస్టిక్ ఫిలిం, వీ మేడ్ ఎ గ్రేట్ ఫిలిం. థియేటర్ డోర్ దాటుకొని లోపలికి వస్తే దే విల్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాను. బట్ ఎంతమంది దాటొస్తారో వాజ్ ఆల్వేస్ ఎ క్వశ్చన్. బట్ స్లోలీ ఇట్ పిక్డ్ అప్ అండ్ దెన్ వీ వెంట్ ఇన్ టు థియేటర్స్. బుక్ మై షో రీఫ్రెష్ చేస్తూ చూస్తూనే ఉన్నాం. దెన్ సడన్లీ గ్రీన్ కాస్త ఎల్లోలా మారుతుంది కొద్దిగా, ఏంది ఏం జరుగుతుంది అన్న ఫీలింగ్ ఉండే. స్లోలీ ఇట్ పిక్డ్ అప్. దెన్ డిస్ట్రిబ్యూటర్స్ అందరు కాల్ చేసి చెప్పేస్తున్నారు, ఇంకా సింక్ అవుతలేదు అందరు చెప్తున్నా కూడా, అసలు ఇంత చిన్న సినిమా ఇంత టాక్ ఏంటండి, అదేంటండి ఇదేంటండి అంటున్నారు. ఇట్ వాస్ నాట్ సింకింగ్ ఇన్. సో ఇంకా ఏదో జరగాలన్న అర్థం కాలేదు. బట్ ద నెక్స్ట్ డే ఆన్ వ్యాలంటైన్స్ డే థింగ్స్ బ్లూ అప్ లైక్ ఎనీథింగ్. For a small film like us, what we saw in theaters, వెళ్ళినప్పుడు, it is nothing short of a wonderful experience for us. ఆ validation ఒకటే కోరుకున్నాను, more than the number, more than anything. మేము అనుకున్న స్టోరీ కానీ కథ కానీ బయట అందరికి రీచ్ అవ్వాలనుకున్నాం, and that is made people emotional. ఆ ఫైనల్ క్లైమాక్స్కి వచ్చే రియాక్షన్ చూస్తుంటే ఇట్ మేడ్ మై హార్ట్ బిలీవ్ ఇన్ సంథింగ్ అండి. ఒకటి నమ్మితే అది వ్యాలిడేట్ అవుతే దానికన్నా పెద్ద సక్సెస్ ఏమి ఉండదు. సో దట్ ఈస్ వై స్లోలీ ఇట్స్ బిల్డింగ్ అప్. ఎక్కువ థియేటర్స్ లేవు, ఎక్కువ పెద్ద సపోర్ట్ లేదు, బట్ స్టిల్ వర్డ్ ఆఫ్ మౌత్ అన్న ఒక్కదాన్నే బిలీవ్ చేశాను, అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ టాకింగ్ రైట్ నౌ. అండ్ ఆల్ దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద తెలుగు సినిమా ఆడియన్స్. మలయాళం సినిమాలు ఎంకరేజ్ చేస్తారు, అది ఎంకరేజ్ చేస్తారు అన్నారు కానీ, బట్ దేర్ ఆర్ ఆడియన్స్ అవుట్ దేర్ హూ ఆర్ లుకింగ్ ఫర్ గుడ్ సినిమా. మంచి సినిమా తీయడం మాత్రమే మనం చేయాలి, మిగతాదంతా దెర్ ఆర్ పీపుల్ లుకింగ్ అవుట్ ఫర్ గుడ్ కాంటెంట్. అదొక్కటి మాత్రం నాకు చాలా బాగా ప్రూవ్ అయింది, అండ్ దట్ విల్ ఆల్వేస్ డ్రైవ్ దిస్. ఒక స్టోరీ గొప్పతనం ఏదెంత వైరల్ అయింది, ఎంత న్యూస్ అయిందో కాకుండా, ఒక సినిమా వాల్యూ టైం మాత్రమే డిసైడ్ చేస్తుందని నేను చాలా బలంగా నమ్ముతా. అండ్ నిన్న జరిగితే న్యూస్ అంటారేమో, ఒక నెల తర్వాత మాట్లాడుకుంటే అదొక ఇన్సిడెంట్ అంటారు, అదొక సంవత్సరం తర్వాత మాట్లాడుకుంటే ఒక హిస్టరీ అంటారు, ఒక 100 ఏళ్ళ తర్వాత గురించి మాట్లాడుకుంటే చరిత్ర అంటారు. నా సినిమా ఒక న్యూస్ లాగా స్టార్ట్ అయ్యి ఒక చరిత్రలాగా ఎండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. బికాస్ ఇట్స్ ఎ లాంగ్ లాస్టింగ్ ఫిలిం. ఐ కెన్ ప్రామిస్ యూ దట్, ఐ కెన్ అష్యూర్ యూ దట్. గో వాచ్ ఇన్ థియేటర్స్, ఎక్స్పీరియన్స్ ద మ్యాజిక్ ఇన్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమాని మా ముందుకు తీసుకొచ్చినందుకు, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ ఫర్ ఇంటెన్షన్ టేకింగ్ దిస్ కైండ్ ఆఫ్ మూవీ, అండ్ స్పెషల్ మెన్షన్ టు సౌమిత్ అండ్ సాయి గారు. ధైర్యంగా ఇలాంటి కంటెంట్ని ఇప్పుడు ఈ కాలంలో తీసుకురావడం చాలా గొప్ప విషయము. అండ్ సౌమిత్ గారు, మీకు హౌ డిడ్ యూ బ్యాలెన్స్ బోత్ ద క్యారెక్టర్స్ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ హీరో? దట్ ఈస్ ఫ్యాబులస్ జాబ్, రియలీ. దట్ ఈస్ ఎ గ్రేట్ అప్లాస్ టు యూ. And you both lived in the characters, not showing as a Arjun and Sneha Mitra, and you both lived in that characters. And special mention to Sai garu, ఇలాంటి కంటెంట్ మీరు తీసుకొని ముందుకు వచ్చి ఇలా యంగ్స్టర్స్ని ఎంగేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం నిజంగా. దట్ ఇస్ గ్రేట్ అప్లాస్ అండి. ఈ కాలంలో మనకు ఒక సినిమాలో ఒక 5 పాటలు 6 పాటలు రావడం చాలా కష్టమైన రోజులు. అలాంటి మీరు 11 సాంగ్స్ని హార్ట్ టచింగ్ సాంగ్స్తో విత్ లిరికల్గా తీసుకొచ్చి మన ముందుకు తీసుకొచ్చినందుకు ఇట్ విల్ స్టాండ్ ఫర్ ఎవర్. ద సాంగ్స్ ఆర్ హాంటింగ్ అండి, రియలీ. దట్స్ రియలీ. అండ్ సాయి మల్లిక్ గారు, గ్రేట్ జాబ్ అండి. దిస్ విల్ ఏ బెంచ్ మార్క్ ఫర్ యూ గోయింగ్ ఫార్వర్డ్. అండ్ అనదర్ గ్రేట్ అప్లాస్ టు దిలీప్ ఫర్ విజువల్గా మీకు చూపించిన కొన్ని సమ్ లైక్ పెయింటింగ్ విజువల్స్ లాగా ఉంటాయి నిజంగా. ఇట్స్ నాట్ లైక్ ఎన్ ఏఐ లాగా లేదు, ఇట్స్ లైక్ పెయింటింగ్ లాగా ఉంది. గ్రేట్ అప్లాస్ టు ఎవ్రీబడి అండి. ఐ రికమెండ్ స్ట్రాంగ్లీ టు గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ రికమెండ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్, ఎవ్రీబడి ఇన్ ద హోల్ ద టీమ్. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి.
And I wish many more from your bench, Soumit and Sai garu. Thank you. మా పేరు మురళి, శక్తిమాన్ అంటారు. సభాయినాముగా అందరూ ఉన్న మేధావులకి, ఆర్టిస్టులకి, సముద్ర గారికి. ఇప్పుడు ఆల్రెడీ మనం బయట చూసాం నిలవే, చంద్రబోస్ గారు వాళ్ళకన్నా మనం ఏం చెప్పగలం. రాయటం అంటే రాస్తాం కానీ, అయితే నాకు అనిపించింది నిలవే అని టైటిల్ పెట్టినప్పుడు ఈ నిలవే ఏంది అసలు, ఇది జనాలకు ఎక్కుద్దా అనుకున్నాం. కానీ సినిమా చూసిందో నాకు అనిపించింది ఒకటే, ఇది చాలామంది యూత్లో పెద్దవాళ్ళలో కూడా మనసులో స్థిరస్థాయిగా నిలిచిపోయే నిలవే చిత్రంగా అనిపించింది. అందరూ బాగా యాక్ట్ చేశారు. సౌమిత్ గారు, సౌమ్యంలో మీ పేరున్న ఈ కొన్ని సెకండ్ హాఫ్లో షేడ్స్ బాగున్నాయి, ఎమోషన్స్ అవి. మిమ్మల్ని చూస్తుంటే ఇద్దరు హీరోలు, వర్ధమాన హీరోలు, యంగ్ హీరోలు గుర్తొస్తున్నారు. ఒక పౌరాణిక సాంగ్ గెటప్లో పౌరాణిక సినిమా తీస్తే మిమ్మల్ని పెట్టుకోవచ్చు అన్నంత బాగుంది, బ్రహ్మాండంగా చేసింది. ఈ హీరోయిన్ ఎలా సెలెక్ట్ చేశారో డైరెక్టర్లు వీళ్ళు, ఇది ఏదో కోల్పోయిన ఫీలింగ్ చూడంగానే అనిపిస్తుంది. ఆమె బాగా సెలెక్ట్ చేశారు. ఇలా అందరూ బాగా యాక్ట్ చేశారు. ఇందులో 11 పాటలు అన్నారు కానీ నాకు ఎక్కడ 11 పాటలు ఉన్నాయి నా ఫీలింగ్ ఎలగల. ఇదేంది 11 అన్నారు, నేను చూసాను నాకెక్కడ తెలియదు అంటే ఫ్లోలో వెళ్ళిపోయింది. కథతో పాటు ట్రావెల్ చేసి చాలా పాటలని చాలా సందర్భోచితంగా ఉన్నాయి. అందరూ బాగా యాక్ట్ చేశారు. కొత్త వారైనా సరే మన మ్యూజిక్ బాగా, కళ్యాణ్ గారు మీరే కదా, ఇందులో మాటలు కూడా సందర్భోచితంగా అంటారు చూసా, అసందర్భమైన మాటలు లేవు, వల్గారిటీ లేదు. హీరోయిన్ సిగరెట్ తాగుతుంది, చాలా మంది ఉన్నారు సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వాళ్ళు కూడా ఈ సినిమా చూసి అరే మనం కూడా ఒకరిని ఎత్తుక్కోవాలి అనిపించేలా ఉంది. ఇద్దరు ఏంటంటే ఇద్దరు ఆర్ఫన్స్ ఓ రకంగా, వాళ్ళ మీద కథ నడిపి సింపుల్గా లాగా తీయడం చాలా గ్రేట్, అభినందనీయం. ఇది ఏమైనా ఈ అవకాశం ఆ విలన్ కూడా బాగానే యాక్ట్ చేశారు. మాట్లాడే అవకాశం ఇచ్చేందుకు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. టీమ్ అందరికి కంగ్రాచులేషన్. సో సినిమా అయితే చాలా బాగుంది. చాలా సినిమాలు ఎమోషన్ ని క్యారీ చేస్తూ ఉంటాయి. సో ఈ సినిమా కూడా అంతే, మంచి ఎమోషన్ ని క్యారీ చేస్తూ వెళ్తారు. సినిమా చూస్తున్నంతసేపు కూడా అంటే ఇందాక చంద్రబోస్ గారు చెప్పినప్పుడు ఆయన ఒక అర్థవంతమైన పాటలు ఉన్నాయి ఇందులో అని చెప్పారు. సినిమాలో పాటలు కూడా అందరము చాలా కాలం హమ్ చేసుకుంటూ ఉంటాము ప్రతి సినిమాలో. అలాగే ఈ సినిమాలో కూడా ఏ ఎమోషన్ అయినా, లవ్ ఎమోషన్ అయినా, ఫెయిల్యూర్ అయినా, మీరు స్టార్టింగే మీరు చూపించిన సీన్ అయితే నిజంగా బాగుంది. ట్రైలర్ కట్ లో చూసినప్పుడు అందరూ కూడా ఒక ఒపీనియన్ తో వెళ్తారు, నిజంగా లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఇతను చనిపోతాడేమో అని. బట్ ఆ స్టార్టింగ్ సీన్ ఏదైతే ఉందో నిజంగా చాలా బాగుంది. అండ్ ఎవరైనా ఎంత ఎర్న్ చేసినా కానీ లైఫ్ లో అనేది ఒక తోడు అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ సినిమాలో చూపించిన ఏదైతే రైటింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది. తోడుతో పాటు ఆ రిలేషన్ లో నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ 2 పాయింట్స్ కూడా హైలైట్ చేస్తూ ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు. మీరు బెంగాలీ అవడమో ఏమో కానీ ఆ క్యారెక్టర్ కి చాలా ప్లస్ అయిందని అనిపించింది. సో ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. చాలా బాగుందండి, సీరియస్లీ. ఎస్పెషల్లీ నాకు బాగా నచ్చింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కళ్యాణ్ గారు అసలు సూపర్, అసలు చాలా బాగా చేశారు, అసలుకి చాలా బాగుంది. అండ్ టైటిల్ చెప్పినట్టు నిలవే అంటే ఏంటి ఇది ఎంత క్యాచీగా లేదు, ఇప్పుడు చాలా క్యాచీగా పెడుతున్నారు టైటిల్స్, వీళ్ళేంటి ఇలా పెట్టారు, ఇది ఎంతవరకు దీనికి యాప్ట్ అవుతుంది అనిపించింది. బట్ నిజంగా చూస్తే గానీ అర్థమవుతుంది దానికి అది ఎంతవరకు యాప్ట్ అయ్యిద్ది అనేది. బట్ చూసిన తర్వాత నిజంగా ఇది కాకుండా వేరేది యాప్ట్ అవ్వదు అనిపించింది. సీరియస్లీ చాలా బాగుంది. అండ్ సౌమిత్ అండ్ సాయి గారు సూపర్ అండి, యాక్టింగ్ వైజ్ అసలు చించేశారు. సీరియస్లీ చాలా బాగుంది. అండ్ ఎస్పెషలీ తన ఎక్స్ప్రెషన్స్ కానీ ఎక్కడైనా సరే తన మూడ్ స్వింగ్స్ చూపించింది. లేడీస్ మూడ్ స్వింగ్స్ అనేది ఎట్లా ఉంటుంది ఏంటి తన దీనిలో చాలా బాగా చూపించారు. సో జనరల్ గా అది చాలా తక్కువ మంది చూపిస్తుంటారు. అండ్ తన ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా చూపించింది. అంటే తెలుగు అమ్మాయి కాదు కదా, అంత బాగా చూపిస్తుందా లేదా అనే ఒక చిన్న డౌట్ గా అనిపించింది స్టార్టింగ్ లో చూడక ముందు. బట్ బెంగాలీ అయినా సరే చాలా బాగా లేడీస్ ప్రాబ్లమ్స్ అనేది ఎప్పుడైనా ఒకటే లాంగ్వేజ్ ఏదైనా. సో సీరియస్లీ అది చాలా బాగా నచ్చింది నాకు. త్రూ అవుట్ సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ డైరెక్టర్ గారు అంటే ఎట్లా ఉంటుందో ఏమో అనుకున్నాం కానీ డైరెక్షన్ వైజ్ అండ్ ఎస్పెషల్లీ టైట్ స్క్రీన్ ప్లే అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్. Hello everyone, thank you for coming. I'll keep it short. When in the very initial days before we started shooting for the film, Sai told me one thing, that if everything goes right, this film will go places.
And I believed in that, and I'm glad I believed in that because this film will go places. And Soumit, thank you for creating Aditi. And lastly, I thank the Telugu audience for accepting the film, showing it so much love. I feel so proud that what we made is resonating with people, and it just fulfills our goal. I'm really happy about that. Thank you so much. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, నా పేరు సౌమిత్, నేను కొత్తని అండ్ రిలేటివ్లీ మా టీం అందరు కూడా కొత్త వాళ్ళే. అండ్ కొత్త వాళ్ళని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా మీడియా మిత్రులకు అండ్ మా గెస్ట్ సురేష్ సార్కి, మేడం మీరు గెస్ట్ కాదు సార్, సముద్ర సార్ మీకు, అండ్ అనిల్ సార్ వచ్చారు, ఆయనకి అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. 3 years పట్టిందండి మాకు ఈ ఫిలింని ఈరోజు ఈ స్టేజ్ పైన పెట్టడానికి. అండ్ రాజమౌళి సార్ గారు కూడా బాహుబలి ఆడియన్స్ ముందు తీసుకురావడానికి 3 years పట్టింది. ఈ సినిమా మాకు బాహుబలియే, మా సినిమా మా నిలవే మాకు బాహుబలి. ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఎన్నో జట్కాలు వచ్చినాయండి. ప్రతి జట్కా కూడా ఒక స్టెప్ ముందుకే వేసినాం, కానీ ఎప్పుడు కూడా వెనక తిరిగి చూడలేదు, ఎక్కడ ఆగలేదు. ఎవ్రీ టైం ఒక జట్కా వచ్చినప్పుడు ముందుకే వెళ్తూ ఉండే మేమంతా, నేను కానీ సాయి కానీ రావా. సో బేసికలీ ఎన్ని జట్కాలు వచ్చినా మీ ఇద్దరం కలిసి ముందుకే వెళ్తూ ఉండే. అండ్ ఫర్ దాట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ యా, అండ్ ఇంకొక థింగ్ అండి, ఈరోజు మా సినిమా ఆడియన్స్ మధ్యలో లైక్ చూస్తున్నప్పుడు కానీ, లైక్ మూవీ తర్వాత వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ వాళ్ళు ఇచ్చే రియాక్షన్ చాలా సూతింగ్గా ఉంది, చాలా అన్బిలీవబుల్గా ఉంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. వేర్ రీసెంట్గా ఒక షోకి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అందరు ఫోటో తీయడానికి వస్తున్నారు, దట్ ఇస్ ఏదో వస్తున్నారు. అండ్ ఒక ఆవిడ మాత్రం పర్టికులర్గా శ్రేయసి దగ్గరికి వెళ్ళి ఆవిడని హక్ చేసుకొని ఒక 5 seconds అలానే ఉండి థ్యాంక్ యూ అని చెప్పి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. అండ్ దట్ వాజ్ సంథింగ్ లైక్ అదొక బిగ్ ఇంపాక్ట్ లా అనిపించింది. అండ్ మోర్ దెన్ కలెక్షన్స్, మోర్ దెన్ ఎనీథింగ్, అది అంటే మేము నిజంగానే మూవీ త్రూ ఏదో ఇంపాక్ట్ క్రియేట్ చేసినామన్న ఒక జెన్యూన్ ఆనెస్ట్ ఫీలింగ్ ఇచ్చింది మాకు. దట్ ఈస్ వెన్ ఐ రియలైజ్డ్ దిస్ ఫిలిం ఇస్ సంథింగ్ అండ్ వీ హ్యావ్ అచీవ్ సర్టెన్ కైండ్ ఆఫ్ సక్సెస్ అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చింది మాకు. అది చాలా మంచి ఫీలింగ్ అండి. అండ్ లైక్ ఏం చెప్పాలో అర్థమైతలేదు. ఇప్పుడు మా టీం అందరూ ప్రతి ఒక్కరి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిసారి సాయి చెప్తూ ఉంటాను ఎక్కువ థ్యాంక్స్ చెప్తున్నాం అని. బట్ వీళ్ళందరి వర్క్ ఆన్ స్క్రీన్ కనబడుతుంది, ఏ ఒక్కరి వర్క్ కూడా ఓవర్ షాడో అవ్వలేదు. సో ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు మెన్షన్ దెమ్, ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ టు టాక్ అబౌట్ దెమ్. మీరందరూ మాట్లాడారు, ఇక్కడ ఉన్న పెద్ద వాళ్ళందరూ ప్రతి క్రాఫ్ట్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడారు. అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బేరింగ్ విత్ అస్ అండ్ సపోర్టింగ్ అస్. అండ్ ఈరోజు ఈ స్టేజ్ పైన, ఈ సక్సెస్ మీట్ స్టేజ్ పైన మా సినిమా నిల్చుంది. ఒక కొత్తలు తీసిన సినిమా ఈ సక్సెస్ మీట్ స్టేజ్ పైన నిల్చుంది. అండ్ దట్ ఈస్ వాట్ ఐ కాల్ ఏ బాహుబలి సక్సెస్ ఫర్ అస్. ఎందుకంటే ఐ డోంట్ సీ, ఎందుకంటే నార్మల్గా ఇప్పుడు ఫస్ట్ డే రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ డే సక్సెస్ పార్టీ వాట్ ఎవర్ పెట్టుకుంటున్నారు చాలా మంది. అండ్ మాకు తెలీదు ఆ ప్రాసెస్ అంతా, మేము రిలేటివ్లీ చాలా కొత్త వాళ్ళం. బట్ ఈ 3-4 days వాట్ ఎవర్ ఉందో, హౌస్ఫుల్ షోస్ చూసి, టికెట్స్ బుక్ అవుతున్న విధానం చూసి, బయట మాకు వస్తున్న అప్రిషియేషన్ చూసి, అందరూ ఫోన్ చేసి సార్ మీరు హిట్ కొట్టారు సార్ అని చెప్తూ ఉంటే, లైక్ దట్ ఈస్ వాట్ డ్రోవర్స్. అండ్ చాలా మంచి అనిపిస్తుంది. అండ్ మాకు ఇలాంటి బాహుబలి సక్సెస్ ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, మా ప్రేక్షకులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొకసారి మూవీ టీం అందరికీ